నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నిన్న జరిగిన వక్ఫ్ బోర్డ్ స్థలంలో శంకుస్థాపన ఇంటర్నేషనల్ స్కూల్ కి. ఈ స్కూల్ నిన్న జరిగిన శంకుస్థాపనకి ఈ శంకుస్థాపన వచ్చి జరిగింది ఎట తెలుసా? ఇది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన. ఇది గవర్నమెంట్ అఫీషియల్ కాదు, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు వచ్చి శంకుస్థాపన చేసినారు. అఫీషియల్ గా జీవో నెంబర్ 8 ప్రకారంగా కలెక్టర్ గారు లేరు, జిల్లా ఎస్పీ గారు లేరు, వక్ఫ్ బోర్డ్ సిఇఓ గారు లేరు, ఫైనాన్షియల్ సెక్రటరీ గారు లేరు, మైనారిటీ కమిషనర్ గారు లేరు. స్పెషల్లీ చెప్పాలా, మైనారిటీ వక్ఫ్ బోర్డ్ మినిస్టర్ గారే లేరు. మినిస్టర్ గారు, అది కాకుండా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు లేరు. శంకుస్థాపన జరిగిపోయింది. జిల్లా మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆయన లేరు, వక్ఫ్ బోర్డ్ మినిస్టర్ గారు కూడా లేరు. పరిస్థితి ఇది. కానీ స్కూల్ సంబంధించి డబ్బాలు దడా అని కొట్టుకుంటున్నారు. ఏం తెలుసా? డబ్బాలు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారి ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయలేదు? ఎందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేయలేదు అని చెప్తా ఉన్నా. అయ్యా, ఈరోజు మీరు ముస్లిం మైనారిటీ సోదరులకి మభ్య పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని, ముస్లిం సోదరుల్ని వాళ్ళని డైవర్ట్ చేయాలనేసి ఈ రోజు మీ శంకుస్థాపన పెట్టినారు. అంతే కదా? నేను అడగదలుచుకుంటున్నా మంత్రి నారాయణ గారికి నేను అడగదలుచుకుంటున్నా, సార్ మీరు ఇన్స్టిట్యూట్ నడిపించేవాళ్ళు కాదనట్లే, అలాగే మా ఎమ్మెల్సీ గారు కూడా ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి గారు, ఆయనకు కూడా తెలుసు బాగా ఇన్స్టిట్యూట్స్ ఎలా నడుస్తాయనేది. కానీ షాదీ మంజిల్ మరమ్మతులకి ₹1,00,00,000 కావాలి. ఎంత కావాలి? ₹1,00,00,000 కావాలి. కోశ హాస్పిటల్ నడిపించడానికి ఎంత కావాలా? మాక్సిమం అయితే ₹3,00,00,000 కావాలి. వెంకటేశ్వరం లో ఏదైతే 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్ పూర్తిగా కాలే. అంజుమన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దాన్ని అట్టే వదిలేస్తున్నారు. మెయిన్ ఏంటంటే నిన్న రూరల్ ఎమ్మెల్యే గారు 10 కోట్లు అక్క చెరువు పాట అని అడిగే పరిస్థితుల్లో ఒక శాసనసభ్యులు ఉన్నారంటే మంత్రి గారు అటువంటి ఘనకారం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో. అంతే కదా? ఇక పోతే శంకుస్థాపన చేశారు. జూలై 2, 3, 4, 5 అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేస్తారన్నారు కదా. ఒక 13.5 ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. వాళ్ళు చెప్పిందే ఏంది? కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి జామియా మసీద్ అనేది చెప్పారు. దాని తర్వాత ఈ స్కూల్ ని తెచ్చారు. ఈ కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ కాంపౌండ్ వాల్ తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు దాకా ఒక ఇటుకి రాయి కూడా పెట్టలే. శంకుస్థాపన స్కూల్ కి చేసింది, కాంపౌండ్ వాళ్ళకి కాదు. కాంపౌండ్ వాల్ కట్టడానికి మినిమం 3 నెలలు పడుతుంది. 13.5 ఎకరాలకి కాంపౌండ్ వాల్ కట్టడానికి 3 నెలలు పడుతుంది. మళ్ళా ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఫేజ్ 1కే ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి మంచి ఎల్ఎన్టీ ఇంజనీర్తో నేను మాట్లాడా. అంటే బెంగళూరులో నాకు తెలిసిన వాళ్ళకి, దాని తర్వాత ఇంకా కొంత మంచి లోకల్లో ఉండే ఇంజనీర్లతో కూడా నేను మాట్లాడా. బేస్మెంట్ వేయడానికి దానికి
బేస్మెంట్ వేయడానికి, ఫౌండేషన్ వేయడానికి, దానికి మళ్ళా మీరు ఈ క్లైమేట్ లో ఉంది, 2-3 నెలలు చలి క్లైమేట్ ఉంది ఇప్పుడు. ఇవన్నీ ఉండి ఆ ఫస్ట్ ఫేజ్ ఎత్తడానికి మినిమం 1 సంవత్సరం పైన పడుతుంది. ఎంత? 1 సంవత్సరం పైన. మంత్రి నారాయణ గారు అబద్ధాలా చెప్పింది లేకపోతే నిజాలా? సార్ నారాయణ గారు, మినిస్టర్ సార్, ఉత్తుత్త మినిస్టర్ సార్, మీరు చెప్పింది రైటా రాంగా? నిజమా అబద్ధమా? జూలై 3 నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారంట. ఆన్ విచ్ బేస్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద అడ్మిషన్ సార్? అది సెంట్రల్ సిలబసా, లేకపోతే స్టేట్ సిలబసా, లేకపోతే ఇంటర్నేషనల్ సిలబసా? ఏది ఏ సిలబస్ తో మీరు అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు? ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇది అబద్ధం కాదా? ఇది నెల్లూరులో ఉన్న ముస్లింలు మీరు ఆశలు పెట్టట్లేదా? వాళ్ళ తూట్లు పొడొస్తట్లేదా? అంటే మీ రేపు ఎలక్షన్లకి ముస్లింలని ఓడాలనేసి ఈ స్ట్రాటజీ వేశారు. పాపం బలీకా బకరా అవుతా ఉండేది వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆయన గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన కమ్యూనిటీకి ఏదో చేయాలనుకుంటున్నాడు, అతని వల్ల కావట్లే. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ లేరు, కలెక్టర్ గారు లేరు, ఎస్పీ గారు లేరు, ఫైనాన్స్ సెక్రటరీ లేరు, ఎవరు లేరు. శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇది. ఇదా మీరు ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టేది? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు మేము ఎవరు స్కూల్ కి వ్యతిరేకం కాదు. మొట్టమొదటిసారిగా మేమే ఏమని చెప్పాం? గతంలో ప్రెస్ మీట్లు చూడండి, నేనున్నాను, నా పక్కన ఖలీల్ భాయ్ ఉన్నాడు, మస్తాన్ భాయ్ ఉన్నాడు, సిద్దిక్ భాయ్ ఉన్నాడు, జియా భాయ్ ఉన్నాడు, అందరూ ఉన్నాం. ఇక్కడి నుంచి మా పార్టీ నుంచి జంప్ అయిపోయిన కరీముల్లా భాయ్ కార్పొరేటర్ గారు కూడా అప్పుడే ఉన్నారు మాతో పాటు. ఏమని చెప్పారు? అబ్దుల్ కలాం గారి పేరుతో ఇన్స్టిట్యూట్ పెట్టండి, మేము కూడా మద్దతు ఇస్తామని. కానీ ఇన్స్టిట్యూట్ కి మనం ఎవరు వ్యతిరేకం కాదు, మీరు చేసే విధానాలు కరెక్ట్ కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. మంత్రి నారాయణ గారు ఉదయం లేస్తే అబద్ధాలు తప్ప ఏమీ లేదు, గుర్తు పెట్టుకోండి. అయ్యా నెల్లూరు ముస్లిం సోదరులకి, ఆర్గనైజేషన్స్ అందరికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా క్వశ్చన్ చేయండి. మీరు ఎట్లా ఇన్స్టిట్యూట్ ని నడిపిస్తారో, మీరు ఏ ప్రకారంగా నడిపిస్తారో. రేపు మీరు ఇన్స్టిట్యూట్స్ కి మీరు ఫ్రీ అంటున్నారు, ఫ్రీ ఈజ్ ఇంపాసిబుల్. వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో ఒక స్కూల్ ఇంటర్నేషనల్ కడుతున్నారు, ఫ్రీ అనేది ఇంపాసిబుల్. ఇంకా పోతే స్కీమ్ ఏంది? ఆ స్కీమ్ ఏంది? మినిస్టర్ గారికి, నారాయణ గారికి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో స్కూల్ పెడుతున్నారు, మీ పాత్ర ఏంది? గవర్నమెంట్ పాత్ర ఏంది? అదే విధంగా వక్ఫ్ బోర్డ్ పాత్ర ఏంది? ఏం పాత్ర చెప్పండి. ఏది పాత్ర లేకుండా, ఒక ప్లాన్ లేకుండా, ఒక గైడెన్స్ లేకుండా మైసూర్ ప్యాలెస్ లాంటి షాదీ మంజిల్ని, మైసూర్ ప్యాలెస్ లాంటి స్కూల్ డిజైన్ తీసుకుని వచ్చేసారు. మైసూర్ ప్యాలెస్ ఉంది కదా మన కర్ణాటకలో, అటువంటి డిజైన్ కూడా నేను చూసి ఏంటా ఓయమ్మ సూపర్ గా ఉంది, మైసూర్ ప్యాలెస్ లాగా ఉంది అనేసి అనిపించింది. ఉత్తిన ఆ డిజైన్ నేను తాజ్ మహల్ కూడా ఈడే పక్కన మాకు వచ్చిన కాలం ఆ పక్కన కూడా మేము కూడా చూపించేస్తాం. తాజ్ మహల్ మేము ఆడ కూడా చూపించేస్తాం. బట్ వాట్, ఎక్కడ? మీరు ఇదానా చేసేది? మీరు ఇదానా శంకుస్థాపన చేసింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళ శంకుస్థాపన ఇది వక్ఫ్ బోర్డుది కాదు. ఇది వచ్చేసి ప్రైవేట్ సంస్థల, ప్రైవేట్ కార్పొరేషన్, సిఎస్ఆర్ వాళ్ళది. ఇది ప్రైవేట్ వాళ్ళది. మా వక్ఫ్ బోర్డు నేను తీసుకునే స్ట్రాటజీ అని చెప్తా ఉన్నా. ఇది ప్రైవేట్ శంకుస్థాపన, ఇది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన, ఇది అఫీషియల్ శంకుస్థాపన కాదు. ఒకవేళ అఫీషియల్ ఉంటే డాక్యుమెంట్స్ తీసుకురండి, ఇప్పుడే తీసుకురండి. మీరు డాక్యుమెంట్స్ తీసుకురండి, ఎక్కడున్నాయి అఫీషియల్ గా పలానా ఇది పెడతారని. కాంపౌండ్ వాళ్ళకి కూడా మీ దగ్గర అఫీషియల్ లేదు. ఆ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అడిగితే మాకు తెలీదు,
ఒక బోర్డు CEO పెడితే కొత్తగా వచ్చిన అతనికి మాకు తెలీదు, అసలు ఏది మాకు తెలీదు. మొత్తం ఎక్కడ ఉందంటే ఒక ట్యాబ్ లో ఉందంట. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.